వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఒంగోలు అసెంబ్లీకి అభ్యర్థిని ఫిక్స్ చేసిన జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒంగోలు మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. ఎందుకంటే ఈరోజు బాలినేని ఆ పార్టీ నుంచి బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత ఒంగోలులో ఆ పార్టీకి ఒక లీడర్ అంటూ కూడా లేకుండా పోయారు. నిజానికి మనం మాట్లాడుకోవాలంటే అసలు ప్రకాశం జిల్లాలోనే ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీకి ఒక స్ట్రాంగ్ ఫేస్ అంటూ లేకుండా పోయింది. ఇప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా మనం చూస్తే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టైం సార్వత్రిక ఎన్నికల్ని ఫేస్ చేసినప్పుడు, అంతకంటే ముందుగా ఉప ఎన్నికల్లో సైతం ఆ పార్టీ పెట్టినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పట్లో కాంగ్రెస్లో సీనియర్ లీడర్గా ఉన్నారు, వైఎస్కి సన్నిహితుడిగా ఉన్నారు, కాంగ్రెస్ తరఫున మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ప్రభుత్వంలో. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి డే 1 నుంచి ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత వేరే 2014 సార్వత్రిక ఎన్నికల్ని ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు ఆ ఎన్నికల సమయంలో బాలినేనితో పాటు ఆ పార్టీ కోసం సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా నిలబడ్డారు. అప్పటి నుంచి వాళ్ళ మధ్య కొంత ఇగోస్ అట్లాంటి ఉన్న బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి అని ఈక్వేషన్స్ ఉన్న సుబ్బారెడ్డి మాత్రం 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేశారు. సో ఆ యాంగిల్లో చూస్తే పార్టీ కీలక నిర్ణయాల్లో కూడా ఆయన భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఏదైతే 14 అయిపోయింది, 19 ఎన్నికల్లో వచ్చేటప్పటికే ఆ ఎన్నికల్లో సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతాం జరిగింది. టీడీపీలో నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రావడానికి కారణం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ విషయాన్ని సుబ్బారెడ్డి ముందుగా మాట్లాడడం కూడా జరిగింది. మొత్తానికి తన బాబాయిని ప్రత్యక్ష ఎన్నికల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు 2014 అంటే చెప్పుకోవడానికి బాలినేని, అదేవిధంగా సుబ్బారెడ్డి లాంటి నేతలు ఉన్నారు. 2019 వచ్చేటప్పటికి సుబ్బారెడ్డి అటు టీటీడీ బోర్డు చైర్మన్ అయినా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ కావడం జరిగింది. అదేవిధంగా బాలినేని కూడా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. అలా ప్రకాశం జిల్లాలో కొంతవరకు కాస్త అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో 2024 దాకా వచ్చేటప్పటికి అనేక రకాలుగా డిఫెన్స్లో పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్లో వస్తే అతనికి చీరాల టికెట్ ఇచ్చారు. చీరాల నుంచి అతను ఓడిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమంచి వర్సెస్ కర్ణం బలరాం అనే ఈక్వేషన్ తెర మీదకి వచ్చిన క్రమంలో కర్ణం బలరాం ఆ సఫికేషన్ తీసుకోలేక వైసీపీలోకి రావడం జరిగింది. వైసీపీలోకి వచ్చిన ఆమంచి లాంటి వాళ్ళు వైసీపీలో ఉన్న కారణంగా కర్ణం బలరాంకి అంత ఎక్స్పోజర్ అయితే రాలేదు. ఎప్పుడు ఆధిపత్య పోరు అంతే కొనసాగుతూ వచ్చేది. ఇక పర్చూరు లాంటి ఒక కాన్స్టిట్యున్సీకి, టీడీపీకి హార్డ్ కోర్గా నిలిచిన పర్చూరు లాంటి కాన్స్టిట్యున్సీకి పర్చూరు నుంచి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019లో ఒక సాలిడ్గా ఒక నేత జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబెట్టలేకపోయాడు ఆ స్థాయిలో. ఇక అదేవిధంగా చీరాల్లో ఎప్పుడు ఆ నెగోషియేషన్ నడుస్తూనే ఉండేది. కర్ణం బలరాం వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ అన్న నెగోషియేషన్. అద్దంకి లాంటి ఒక మంచి కాన్స్టిట్యున్సీ, అలాంటి కాన్స్టిట్యున్సీకి కూడా అనేక రకాల చెంచుగట్టయ్య దగ్గర నుంచి అనేక మంది వాళ్ళ కొడుకుతో ఒక ప్రయోగం చేయబోయారు. అది వర్కౌట్ కాలేదు కృష్ణ చైతన్యతో. ఆ తర్వాత తీసుకొచ్చి అనిమిరెడ్డి లాంటి వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేశారు, అది వర్కౌట్ కాలేదు. సో అట్లా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అద్దంకి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పటికీ బుజ్జిని కొట్టే వైసీపీ నేతను తయారు చేయలేకపోయారు. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అశోక్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పల్నాడు నుంచి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఒక చర్చ. అయితే అలా ప్రకాశం జిల్లా లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో అంత సీనియర్ నేతలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కోపప్ చేసుకోలేకపోయారు. ఎలక్షన్ ముందే మాగుంట వెళ్ళిపోయారు. చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పడితే చెవిరెడ్డి అంత వర్కౌట్ చేయలేకపోయినారు. అక్కడ ఈరోజు లిక్కర్ స్కామ్లో అడ్డంగా ఇరుక్కున్నారు. అంతకు ముందుగానే మనం చూస్తే గిద్దలూరు అశోక్ బాబు వీళ్ళంతా కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ మిగిలిన వాళ్ళని ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో కొండేపులో మొన్న ప్లాన్ చేశారు. ఒక ఎన్నికల్లో ఆయన సంతనోతులపాడు నుంచి 14లో ఎలక్ట్ అయితే మళ్ళీ వచ్చేటప్పటికి ఎర్రగొండపాలెం పంపించారు. ఎర్రగొండపాలెంలో గెలిచి మంత్రి అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు కొండేపు పంపించారు. మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినా అతను పూర్తిగా మంత్రి పదవుల విషయంలో మాత్రం పక్కన పెట్టారు. ఇలా సాలిడ్ నేతలు తన పార్టీలో ఉన్న వాళ్ళని నిలబెట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అలా ప్రకాశం జిల్లాను తన స్వయంకృతాపరాధంతో కోల్పోయిన పరిస్థితి. ఇక ఎన్నికల అనంతరం ఈరోజు చూస్తే సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇచ్చి పంపించేశారు. మాగుంటేమో ఎన్నికలకు ముందే వెళ్ళిపోయినారు. మరోవైపు చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయినారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీ నిజంగానే కునారిల్లిపోతున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో. అందుకే జిల్లా మీద ఫోకస్ పెట్టాల్సిన సందర్భం. పర్టికులర్లీ ఒంగోలు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏదైతే 2019 ఎన్నికల్లో హార్డ్ కోర్గా నిలబడిందో మళ్ళీ ఆ పునర్వైభవం కోసం జగన్మోహన్ ట్రై చేస్తూ ఉన్నారు. చాలామంది అభ్యర్థులను కూడా ఎతికారు. ఒక దశలో చెవిరెడ్డి ఎంపీ టికెట్ కాదు ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తారు అనుకున్నారు. బాలినేని ఆల్రెడీ జనసేనలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఒక మంచి అభ్యర్థి కోసం జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చుండూరు రవికి ఆ టికెట్ని అనౌన్స్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. చుండూరు రవిని ఒంగోలు వైసీపీ సమన్వయకర్తగా, ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. అంతేకాదు రవి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు, అందుకే ఆయన నిలబెడతాం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రవికి మద్దతుగా ఒక ప్రకటన కూడా చేశారు. అంతేకాదు సామాజిక వర్గ సమీకరణాల్లో రవి అక్కడ ఫిట్ అవుతారని జగన్మోహన్ రెడ్డి అయితే లెక్కలు కడుతూ ఉన్నారు. కానీ వేరే ఒంగోలుకి వచ్చేటప్పటికే అక్కడ
డిఫరెంట్ పాలిటిక్స్ ఉన్నాయి. ఈరోజు బాలినేని లాంటి వాళ్ళు జనసేనలోకి వెళ్ళిన తర్వాత వెళ్తున్నారని వార్తలు వచ్చిన క్రమంలో దామచర్ల జనార్దన్, ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు పెద్దగా టీడీపీ నుంచి ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఈ విషయంలో. జనసేన పవన్ కళ్యాణ్కు బాలినేనికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఈరోజు బాలినేని ఆ పార్టీలో ఉన్న అతని పదవుల గురించి మిగతా వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు, అతని పదవులు రానివ్వకుండా చేస్తున్నారని అతనే బయటపడి మాట్లాడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో. సో తన కొడుకు మీద కూడా డ్రగ్స్ ఆరోపణలు చేయడం, దామచర్ల లాంటి వాళ్ళు సీరియస్గా ఛాలెంజ్లు నడుస్తూ ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో అతనికి ఎంతవరకు టికెట్ ఇస్తారని కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దామచర్లను పక్కన పెట్టి బాలినేనికి ఇస్తారా అనేది మాత్రం ఇప్పటి వరకు $1 బిలియన్ ప్రశ్న. ఈ విషయంలో అటు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ క్రమంలోనే ఎట్లాగో అవకాశం ఉండదు కాబట్టి అతను ఎమ్మెల్సీ ఇస్తారనో, మంత్రిని చేస్తారనో, అతనికి రాజ్యసభ ఇస్తారనో ప్రచారం ఉంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి జనసేన నుంచి ఒంగోలు తరపున బాలినేని పోటీ చేస్తారంటే ఒక క్లారిటీ అయితే లేదు. అందుకనే ఇక ఇటువైపు నుంచి చూస్తే దామచర్ల మాత్రం తాను ఎమ్మెల్యే అయ్యారు, తన తమ్ముడైన సత్యకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పించుకున్నారు, రియాజ్ లాంటి వాళ్ళకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పించుకున్నారు. సో అలా తానే స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ వైసీపీ నుంచి చుండూరు రవిని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాదు అతని సమన్వయకర్తగా ఆల్మోస్ట్ ఓకే చేసినట్టే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన మీద అసంతృప్తిగా ఉన్నారు, కూటమి తీరు వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్న కూడా తన కొడుకు మీద ఆరోపణలు వచ్చిన క్రమంలో కూటమిలో ఉన్నాను కాబట్టి కామ్గా ఉండిపోతున్నాను, లేకపోతే ఒక్కోటి సంగతి తేల్చేవాడిని, లెక్కలు తేల్చేవాడిని అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. సో ఈ క్రమంలోనే ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్తారు అని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈరోజు బాలినేనికి పోటీగా, బాలినేని పోతే పోయాడు, అతను తీసుకునే ప్రసక్తే లేదనే విధంగా చుండూరు రవిని అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ తిరిగి వైసీపీ వైపు చూస్తే మన జగన్మోహన్ రెడ్డి చుండూరు రవిని తీసి పక్కన పెడతారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.